సీతాదేవి చిన్నతనంలో తన స్నేహితురాళ్లతో కలిసి తోటలో ఆడుకుంటున్నప్పుడు ఒక జంట చిలుకలు మాట్లాడుకోవడం విన్నారు. అవి భవిష్యత్తులో జరగబోయే రామాయణం గురించి, శ్రీరాముడు మరియు సీతమ్మల జీవితం గురించి చర్చిస్తున్నాయి. కుతూహలంతో సీతమ్మ ఆ రెండు చిలుకలను పట్టుకున్నారు. ఆ జంటలో ఆడ చిలుక గర్భంతో ఉంది. తనను తన భాగస్వామిని విడిచిపెట్టమని ఆమె సీతమ్మను ఎంతో వేడుకుంది. కాని బాల్యపు అమాయకత్వంతో సీతమ్మ వాటిని వదిలిపెట్టలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆడ చిలుక సీతమ్మకు ఇలా శాపమిచ్చింది: నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా భాగస్వామి నుండి ఎలాగైతే వేరు చేయబడ్డానో, నువ్వు కూడా నీ గర్భవతి సమయంలో నీ భర్త నుండి వేరు చేయబడతావు. ఆ శాపమిచ్చి ఆడ చిలుక ప్రాణాలు విడిచింది. తన భాగస్వామి మరణాన్ని తట్టుకోలేక మగ చిలుక కూడా ప్రాణత్యాగం చేసింది. పురాణాల ప్రకారం ఆ మగ చిలుకయే తర్వాతి జన్మలో అయోధ్యలో రజకుడిగా చాకలివాడు జన్మించింది. శ్రీరాముడు సీతమ్మలను అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ అడవికి వెళ్లడానికి కారణమైన నిందను వేసింది ఈ రజకుడే అని కథ చెబుతుంది.